ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. దర్శన్ అండ్ ఫ్యాన్ కి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఓవరాల్ గా రకరకాల కథనాలు వింటూ ఉన్నాం మనం. ఏం జరిగింది? ఇది ఏకకాలంలో ఇద్దరికి గుణపాఠం అండి. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి దానికి ఒకటైతే, రెండవది అనవసరంగా వ్యక్తిగత వ్యవహారాల్లో తలదూర్చి పని లేకుండా మెసేజ్లు పెట్టి అనేటువంటి వాళ్ళకి ఆ పరిధి తెలియకుండా ప్రవర్తించేటువంటి వాళ్ళకి కూడా గుణపాఠం అండి. ఇద్దరికీ కూడా, అటు హీరోకి ఆ హీరోకి అనుగుణంగా ఉండేటువంటి అభిమానులకి ఇద్దరికీ కూడా నేర్చుకోవాల్సినటువంటి పెద్ద పాఠం అండి. ఈ దర్శన్ అనేటువంటి అతను చాలా సామాన్యుడండి. వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ ఆర్టిస్టు, చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఒక లైట్ బాయ్ కింద ఇతను ప్రయాణం మొదలుపెట్టాడు. లైట్ బాయ్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు, ఆ తర్వాత హీరో. ఏ స్థాయికి అంటే ఛాలెంజింగ్ స్టార్ అని లక్షల మంది అభిమానులు సంపాదించుకునేటువంటి స్థాయికి తక్కువ కాలంలో ఎదిగినటువంటి వ్యక్తి అండి. సో అంతేకాకుండా చాలా సినిమాలు ఆయన హిట్ అయినాయి. అతనంటే ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నటువంటి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి ఒక చిన్న విషయం వల్ల అంత స్థాయి నుంచి అంత స్థాయికి దిగజారిపోయాడు. సో వాళ్ళ భార్య విజయలక్ష్మి అనేటువంటి ఒక ఆవిడ ఉంది. ప్రయాణం చక్కగా జరుగుతున్నటువంటిది. చాలా స్టోరీలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక క్యారెక్టర్ పవిత్ర గౌడ్ అనేటువంటి క్యారెక్టర్ ఎంటర్ అవ్వటం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం, భార్యను నిర్లక్ష్యం చేయటం, పవిత్ర గౌడతో సంబంధం, తర్వాత పెళ్లి వరకు దారి తీసినటువంటి పరిస్థితులు. ఇది క్లుప్తంగా జరిగినటువంటి స్టోరీ అండి. మరి ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి? అభిమానం చంపేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళారు అని చూసినప్పుడు, ఇప్పుడే చెప్పాను చాలా ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు అని. అలాంటి వాళ్ళలో ఒక వ్యక్తి రేణుకాస్వామి అనేటువంటి వ్యక్తి. అతను ముందు భార్య విజయలక్ష్మి ఏదైతే ఉందో ఆమెనే చక్కగా చూసుకో అన్నా, నువ్వు పవిత్ర గౌడ్తో వద్దు అని చాలా, అంటే అంత దగ్గరగా నా కుటుంబం నా వ్యక్తి అనేటువంటి దగ్గరగా తీసేసుకునేటువంటి అభిమానులకి అందుకే ఇది ఒక పాఠం అని చెప్తున్నాను అనమాట అండి. నువ్వు పవిత్రతో వద్దు అని మెసేజ్లు పెట్టడం. ఇక ఆ స్థాయి, అంటే ఆ ఓన్ చేసుకునేటువంటి స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, పవిత్ర గౌడ్ యొక్క నెంబర్ తీసుకుని ఆవిడకి డైరెక్ట్ కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టాడు. అబ్యూజ్ చేశాడు. అంటే మొట్టమొదటిగా ఏంటంటే, ఆయన ఎందుకు నన్ను పెళ్లి చేసుకో అని మొదలుపెట్టినటువంటి మాటలు ఇంకా అబ్యూజ్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఏ మెసేజ్ పెట్టినా సరే దానికి రెస్పాండ్ అవుతూ ఉన్నటువంటి వ్యక్తి రేణుకాస్వామి అండి. ఇతను రేణుకాస్వామి ఆయన యొక్క పరిస్థితి ఏమిటి అంటే, ఒక అపోలో ఫార్మసీ ఉంటుంది కదండి, దాంట్లో ఒక ఎగ్జిక్యూటివ్ అంతే, ఒక చాలా సాధారణమైనటువంటి మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తి అన్నమాట అండి. కానీ అతను పెంచుకున్నటువంటి అభిమానం ఆ హీరో మీద ఏ స్థాయికి తీసుకెళ్ళిందో చూడండి. లేదు మా హీరోతో నువ్వు వద్దు అని అంత ఓన్ తీసుకుని అబ్యూజ్ మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అబ్యూజ్ మెసేజెస్ మొదలుపెట్టాడో ఆవిడ కూడా, యాక్చువల్గా సెలబ్రిటీకి రకరకాల మెసేజ్లు వస్తాయి, ఆవిడకి కూడా దాన్ని పర్సనల్గా తీసుకుని ఇతనికి చెప్పడం, దర్శన్కి చెప్పడం, చూడు ఇతను ఇలా వేధిస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయటం. సో చేయటంతో ప్రొవోక్ చేయటం వల్ల ఆటోమేటిక్గా ఈయన ఆన్ స్క్రీన్ హీరో, ఆఫ్ స్క్రీన్ లో కూడా నేను హీరోనే కదా అనేటువంటి ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పినట్టుగా ఆన్ స్క్రీన్ రియల్ హీరోని నేను అనేటువంటి విధంగా అక్కడ చిత్రదుర్గ ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో అతనికి ఫోన్ చేసి పలానా ఓన్ తీసుకురా అని అతని దగ్గరికి వెళ్ళి అతను తీసుకొచ్చారు. లేదు దర్శన్ గారితో నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఫోటో తీయిస్తానని ఏదో మాయ మాటలు చెప్పి ఆ ప్రెసిడెంట్ ఇతన్ని పట్టుకుని వచ్చారు. ఇతన్ని పట్టుకొచ్చి ఒక చోట, దర్శన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకొక ఫ్యాన్ ని రేణుకాస్వామి ఎవరైతే అబ్యూజ్ మెసేజ్ పెడుతున్నాడు అంటున్నారో, ఆరోపిస్తున్నారో అతన్ని పట్టుకుని వచ్చారు. బెంగళూరుకు తీసుకొచ్చారు. బెంగళూరులో తీసుకొచ్చిన తర్వాత ఒక చోట నిర్బంధించారండి. నిర్బంధించి ఎంత దారుణం అంటే ఆ నైట్ అంతా కూడా చిత్రహింసలకు గురి చేశారని పోలీస్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. ఎలాంటి రిపోర్ట్స్ అంటే, అతను వెజిటేరియన్ అండి, నాన్ వెజిటేరియన్ బిర్యానీని నోట్లో కుక్కారట. రెండోది, అతను మీద మర్మాంగ అవయవాల మీద తీవ్రంగా కొట్టారట రిపోర్ట్ చెప్తున్నటువంటిది. సో ఈ విధంగా రాత్రంతా చిత్రహింసలు గురి చేసి ఆయన చనిపోవడం జరిగింది. దేవుడు నా హీరో అని అభిమానించేటువంటి వ్యక్తి అనవసరంగా కలగజేసుకుని వెళ్ళినటువంటి సందర్భం. రేణుకాస్వామికి 1 సంవత్సరం క్రితం పెళ్ళయిందండి. అతని భార్యకి ఇప్పుడు 5 నెలల గర్భవతి అండి. మరి ఆ పుట్టబోయేటువంటి బిడ్డకి తండ్రి చూడండి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు.
ఎవరి వల్ల, ఏంటి కారణం? అందుకే నేను ముందే చెప్పాను, అభిమానులు జాగ్రత్తగా ఉండాలి. హీరోస్, వాస్తవ ప్రపంచంలో హీరోస్ అనుకుని ఇంకో ఇలా జరిగితే ఇలాంటి పరిస్థితులు దాపరిస్తాయి. సో మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? ఆ తల్లి ఏడుస్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అన్నమాట అండి. అయితే ఇక్కడ ఈ మొత్తం చూస్తేనండి, ఒక సాధారణ స్థాయి ఉన్నటువంటి హీరో ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలుపుకోకపోవటం వల్ల, ఎవరో ఒక వ్యక్తి లాగా అనటం వల్ల, దాన్ని వేరే విధంగా తీసుకోవటం వల్ల ఈ రోజున ఇక ఎక్కడున్నాడు ఆ హీరో అంటే చెప్పలేనటువంటి పరిస్థితి అండి. ఇదే హీరో మీద చెప్పులు వేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక అభిమాని, అంటే ఇతనికి కొంచెం దూకుడు స్వభావం ఎక్కువ అండి, వేరే హీరోస్ని కొంచెం ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం ఇలా చేసుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం చెప్తానండి. దర్శన్ 10 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే, మేము సినిమాలు మేము చేసుకుంటాము, అభిమానులారా మీరు ఇబ్బంది పడవద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మీకు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొని చూశారు, గేట్ తర్వాత మర్చిపోండి ఆ విషయం, దాన్ని దగ్గరికి తీసుకోవద్దు, మీ కుటుంబం ఇంపార్టెంట్, మీ తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అని ఎంతో చక్కగా చెప్పినటువంటి వ్యక్తి అండి. ఆ టైంలో ఒక అభిమాని, వేరే అభిమాని, హీరో అభిమాని చెప్పి వేస్తే మొత్తం కన్నడ ఇండస్ట్రీ అంతా ముక్త కంఠంతో ఖండించిందండి. అంటే ఒక అభిమాని హీరో మీద ఇలాంటి చర్య చేస్తే ముక్త కంఠంతో ఖండించినటువంటి కన్నడ సంఘాలు, కన్నడ హీరోస్ ఈ రోజున ఒక వ్యక్తిని, ఒక అభిమాని చంపేసినా మాట్లాడట్లేదే అని లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియా అంతా కోడి కూసినట్టుగా కూస్తుంటే, ఇప్పుడు 2 రోజుల క్రితం టాప్ హీరోస్ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగిందండి. ఏమని ట్వీట్ చేశారు అంటే, ఖచ్చితంగా న్యాయం జరగాలి, పుట్టబోయేటువంటి సుదీప్ అయితే అయినా పుట్టబోయేటువంటి బిడ్డకి న్యాయం జరగాలి, దానికి ఎవరు బాధ్యులు, తండ్రిని కోల్పోయాడు, పుట్టకుండానే ఆ బిడ్డ తండ్రిని కోల్పోయాడు, ఖచ్చితంగా న్యాయం జరగాలి, లేదా దర్శన్కి శిక్ష పడాలి అనేటువంటిది ఇండైరెక్ట్గా ఉపేంద్ర గారు కానివ్వండి, సుధీర్ కానివ్వండి, వాళ్ళు ట్వీట్ చేయడం జరిగిందనమాట అండి. సో యాక్చువల్గా మన సహనటులు ఏం చేస్తూ ఉంటారు, చాలా కామ్గా ఉంటారు, ఏం పట్టించుకోకుండా, అవసరమైతే వాళ్ళకి సంఘీభావం పాటిస్తారు, వెళ్ళి కలవటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ తీవ్రత చూడండి, అంటే నిన్ను దేవుడు అనుకున్నట్టు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అలాంటి అభిమానిని చంపేయడం అనేటువంటిది దారుణమైనటువంటి విషయం. దాన్ని చేయటానికి మరలా సోషల్ మీడియా యాక్టివేట్ అయితేనే మిగిలిన హీరోస్ అంతా కూడా స్పందించి ఇది కాదు అని ఆ హీరోని ఖండించేటువంటి పరిస్థితికి ఈ రోజున వచ్చిందండి. యాక్చువల్గా ఇప్పుడిప్పుడే కన్నడ ఇండస్ట్రీ ఎక్స్పాండ్ అయిపోతుంది. అవునండి. కేజీఎఫ్ నుంచి అయితే మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. సో అటువంటి టైంలో ఇలాంటి జరగటం అనేది, అంటే అక్కడున్న హీరోలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా, అంటే అభిమానులు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. సో ప్రతిదీ ఇక్కడ భూతత్వంలోనే పెట్టి చూడాల్సినటువంటి ఇన్సిడెంట్ ఇది. అవునండి. మితిమీరిన అభిమానం ఎక్కడి వరకు దారి తీసుకెళ్ళింది, మితిమీరిన కోపం, అభిమాని అని చూడకుండా కూడా ఒక అభిమాన్ని చంపేంత స్థాయికి ఆయన ఏ విధంగా వెళ్ళిపోయాడని చెప్పడానికి ఒక ఉదాహరణ, గుణపాఠం. అంతేకాకుండానండి చూడండి, అంటే ఇక సామాన్యుడు ఈ స్థాయికి ఎదిగిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈయన సినిమాలో, రాబోయేటువంటి సినిమాలో చిన్న రోల్ చేద్దామనేటువంటి దానికి అంగీకారం తెలిపినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి అనమాట అండి. అప్పట్లో వచ్చినాయి. సో మరి చూడండి, అంటే ఇంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి చిన్న కంట్రోల్స్ తప్పకపోతే, అంటే విలువలు విషయంలో అజాగ్రత్త పాటిస్తే ఎలాగా అయిపోతారు అనేటువంటిది చూడండి. చివరిగా ఒక విషయం అండి, పవిత్ర అనేటువంటి 3 పేర్లు అండి, అటు కన్నడ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీకి రెండింటికి కూడా సెన్సేషన్గా తయారైపోయినటువంటి సందర్భం 3 సంఘటనలు అండి. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగోకూడదు అని మాట్లాడుకునేటువంటి అంశాలు, అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున లేచినటువంటి అంశాల్లో పవిత్ర అనేటువంటి పేరు నిజంగా గత కొద్దేళ్ల నుంచి 3 విభిన్న సంఘటనలు అటు 2 ఇండస్ట్రీలని 2023కి 24కి ఆ పేర్లు అలా గుర్తుండిపోతాయని చెప్పొచ్చండి. అవునండి. చూద్దామండి, అంటే న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి దాని మీద. సో ప్రతి ఒక్కరు, అంటే మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకు చాలా ఉంది. అభిమానులు ఎంతవరకు ఉండాలి, హీరోలు ఏ మేరకు ఉండాలి, అండ్ బౌండరీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అనేటువంటి విషయాల మీద కూడా అవగాహన కల్పించేలా మేము కొన్ని వీడియోస్ చేయాలి అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్ రూపంలోనూ లేదంటే షేర్ల రూపంలోనూ కనుక మీరు చేస్తే డెఫినెట్గా వాటి మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి వీడియోస్ చేస్తాం ప్రొఫెషనల్స్ చేత, సుబ్బారావు గారు లాంటి ప్రొఫెషనల్స్ చేత. సో దయచేసి ఇటువంటి వీడియోస్ని మాత్రం మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.